అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే 24 అవర్స్ వాటర్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ నా ఫేస్ చూసారా, సైడ్ అన్ని పింపుల్స్ వచ్చేసాయన్నమాట. 2 వీక్స్ నుంచి బయట ఫుడ్ తిని 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 కడుపే చెడిపోయింది. ఎప్పుడైనా స్టమక్ సరిగ్గా లేనప్పుడు ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. పింపుల్స్ అయితే నాకు ఘోరంగా వచ్చేస్తున్నాయి. సో అట్లీస్ట్ 1 డే ఫాస్ట్ చేయడం వల్ల, వాటర్ ఫాస్ట్ చేయడం వల్ల ఏమైనా చేంజెస్ కనిపిస్తాయి ఏమో అని ట్రై చేస్తున్నాను. నేను అందరికీ చేయమని మాత్రం చెప్పట్లేదు, నా పర్సనల్ ఒపీనియన్, నేను చేస్తున్నాను అనమాట. చూద్దాం అసలు నేను 24 అవర్స్ కంప్లీట్ చేయగలుగుతానా, లేకపోతే మధ్యలోనే ఏమైనా తినేస్తానేమో కూడా చూద్దాము. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. కొంచెం వాటర్ తీసుకున్నాను బాటిల్, ఆఫీస్కి వెళ్ళే ముందు అనమాట. అండ్ నాకు ఆఫీస్ కూడా ఉంది. ఈరోజు చూద్దాం అసలు ఉండగలుగుతానా లేదా 24 అవర్స్ అని చెప్పి. మ్యాక్స్ ఉండడానికే ట్రై చేస్తాను. బికాస్ నిజంగా నాకు చాలా బ్లోటెడ్ ఫీలింగ్ అలా అలా వచ్చేసింది అనమాట. బిర్యానీలు తిని 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 కొంచెం గ్యాప్ ఇచ్చి చూడాలి బాడీకి, అప్పుడే అర్థమవుతుంది అనమాట అసలు ఏంటి ఎలా అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే తాగేసాను కదా, ఇంకా నెక్స్ట్ ఉండగలుగుతానా లేదో చూద్దాం. బాయ్ బాయ్. ఇప్పుడు వచ్చేసి టైం 9 o'clock అయిందనమాట. సో ఒక బాటిల్ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొంచెంగా వాటర్ తాక్కుంటూ సెట్ చేద్దాము డే మొత్తం. బాయ్ బాయ్ గైస్. నాకు ర్యాపిడో ఆటో కూడా వచ్చింది. అసలు ఎంత వర్స్ట్ అంటే ర్యాపిడో, ఊబర్ అయితే ఆటోలు కూడా తీసుకోవట్లేదు అనమాట. నాది యాక్చువల్గా 70 రూపీస్ ఉంటుంది ఆటోకి మ్యాక్సిమం ప్రైస్, ఎక్కువలో ఎక్కువ. ఇప్పుడు 120, 130 రూపీస్ యాడ్ చేసినా కూడా ఆటోస్ తీసుకోవట్లేదు. ఇలా ఉందన్నమాట బైక్స్ తీసేసిన తర్వాత అయితే పరిస్థితి బెంగళూరులో. నాకైతే ఆఫీస్కి కూడా టైం అయిపోయింది. పాపం నా హెచ్ఆర్ది కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. అక్కడి నుంచి రావడానికి కూడా ఏ ఆటోస్ తీసుకోవట్లేదంట. మేమైతే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు బుక్ అవుతాయా అని చెప్పి. ఇట్స్ బీన్ 40 minutes అనమాట. 40 minutes నుంచి బుక్ చేస్తున్నాను, ఒక్క ఆటో కూడా బుక్ అవ్వలేదు. అది కూడా 30 రూపీస్ 50 రూపీస్ టిప్ యాడ్ చేసినా కూడా బుక్ అవ్వలేదు. బస్ ఇలా అయితే ఎలా వెళ్తాం చెప్పండి ఆఫీసెస్కి. ర్యాపిడో బైక్స్ ఉన్నప్పుడు అయితే చాలా బాగున్నది, అట్లీస్ట్ త్వరగా రైడ్స్ అయినా దొరికాయి మాకు. ఇంకా నేను ఒక 50 రూపీస్ టిప్ యాడ్ చేస్తే గంటకు తీసుకున్నారు. ఆటో అయితే వస్తుందన్నమాట. ఫైనల్గా అయితే నేను ఆటో ఎక్కేసి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. నా హెయిర్ అయితే నా మాట అస్సలకే వినట్లేదు అనమాట. పిచ్చిగా అయిపోతుంది. నా హెయిర్ కోమ్ చేయకపోతేనే బాగుంటుంది, కోమ్ చేసిన తర్వాత అయితే అస్సలకే విందనమాట మాట. ఇంకా లేట్ అయిపోయిందని దబ్బా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా నాకు ఫుల్గా ఆకలి అవుతుంది. ఎప్పుడు ఫాస్ట్ చేసిందే లేదు కదా, కడుపులో అంతా కుర్ర అని సౌండ్లు, టెలిఫోన్ మోగినట్టు అంతంత సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట. అస్సలు చూడండి, ఈవినింగ్ అయ్యేసరికి నా మొహం అంతా ఎలా అయిపోయిందో అసలు. ఫుల్ నిద్ర వచ్చేసినట్టు, ఫుల్ డల్గా చాలా డల్ అయిపోయింది. నాకైతే కడుపులో గుర్రు అని మోగుతూనే ఉన్నాయన్నమాట సెల్ ఫోన్స్. ఇంకేం చేస్తాం, వాటర్ ఫాస్టింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం కదా, స్ట్రిక్ట్గా ఉండాలి. ఏదైనా ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అదంతా చేయకుండా అంతా ఉండకూడదు అనుకొని దబ్బా ఇంకా కొంచెం వాటర్ అయితే తాగేస్తున్నాను. ఆఫీస్లో దగ్గర ఈరోజైతే 3 లీటర్స్ వాటర్ వరకు అయితే నేను తాగేశాను అనమాట. చూసారు కదా, విజిత ఫాస్టింగ్ అంటే అలా ఉంటుంది, మాట అంటే మాట. అలా అని మాత్రం అస్సలు అనుకోకండి. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా కుమ్మేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు కూడా ఒక కాఫీ తాగుతున్నాను హెడేక్గా ఉందని చెప్పేసి. కంటిన్యూస్గా తింటూనే ఉన్నాను. వెళ్ళినప్పటి నుంచి ఒక 12 వరకేమో ఏమీ తినలేదన్నమాట. నా ముందు చిట్టి కాజా తెచ్చిపెట్టారు, దాని తర్వాత హల్వా తెచ్చిపెట్టారు, చికెన్ తెచ్చిపెట్టారు. అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను, తినేసాను అనమాట. మనకి మాత్రం ఫుడ్ దగ్గర ఎక్కడ కంట్రోల్ ఉంటుంది చెప్పండి. ఇంకా వెయిట్ గెయిన్ అవ్వక ఇంకేం అవుతాను నేను. ఎంత ట్రై చేస్తున్నానో ఫుడ్ తగ్గిద్దామని, బట్ అస్సలకే కుదరట్లేదు అనమాట. ఇంకా కుదరదు కూడా. ఇంకా స్టార్ట్ చేద్దామా
అసలు నేను ఏమేమి తిన్నాను, అసలు ఎందుకు తినాల్సి వచ్చింది అని చెప్పి ఆ దొంగ నవ్వు చూడండి నా ఫేస్లో, మీకు అప్పుడే అర్థమైపోద్ది. ఏక్తా వాళ్ళ మమ్మీ అయితే పైనాపిల్ కేసరి పంపించారు, అందరూ తింటున్నారు ఆఫీస్లో. స్మెల్ అయితే రూమ్ అంతా వస్తుంది. నాకైతే అస్సలు కంట్రోల్ కాలేదు. ఒక్క స్పూన్ తింటానని బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకెక్కడ కంట్రోల్ అవుతుంది చెప్పండి, మనం ఒక్క స్పూన్ తిని ఆగే వాళ్ళమ్మా, అస్సలకే లేదు కదా. ఇంకైతే హాఫ్ బాక్స్ కుమ్మేశాను మంచిగా. మెయిన్ కల్ప్రేట్ వచ్చేసి దివ్యానే అనమాట. ఏం కాదులే అక్క తినక్క అని చెప్పి అట్లా పోతున్నా ఇట్లా పోతున్నా వచ్చి మరీ చెప్తుంది, మోటివేట్ చేస్తుంది తిను అనడానికి. ఈ హల్వాతో ఆగానా అంటే ఈ హల్వాతో మాత్రం అస్సలు ఆగలేదు. హల్వా మొత్తం మంచిగా తినేసిన తర్వాత మళ్ళీ ఏక్తా ఊరి దగ్గర నుంచి వస్తే చిట్టి కాజా తీసుకొచ్చింది, బుజ్జివి. అవి కూడా ఫుల్గా లాగిచ్చాను. ఇంకా నా ఫాస్టింగ్ గంగలో కలిసిపోయింది. ఫాస్టింగ్ అదంతా పక్కకు పెడితే చిట్టి కాజా టేస్ట్ ఉంది, అబ్బబ్బబ్బబ్బా అదిరిపోయింది అబ్బా. గుట్కి అని మింగేసేయచ్చు. ఎన్ని కాజాలు తిన్నామో, నేను దివ్య అయితే మధ్యలో పెట్టుకున్నాము. అదేదో బఠానీలు తిన్నట్టు తిన్నాము చిన్ని కాజాస్ని కూడా. ఇంకా అక్కడితో ఆగామా అంటే మళ్ళీ చికెన్ కూడా తిన్నాను నేను, అన్నీ తిన్నాను. ఇంకా పింపుల్స్ అయితే ఓవర్గా అయిపోతాయి పక్కా, నాకు అర్థమైపోయింది. స్వీట్ తినేసాను, చికెన్ తిన్నాను, హల్వా ఎన్ని తిన్నాను. మనకి ఫాస్టింగ్ అంతా సెట్ కాదులే అని చెప్పి ఇంకా గమ్మునైపోయాను. మీరైతే సబ్స్క్రైబ్.